హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో నేను ఉంటాను. అండ్ అలాగే ఈ రోజు మేము ముందుకు తెచ్చిన వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో ZXi డీజిల్ ఇంజన్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్ మోడల్ వచ్చేసి 2012 మోడల్ అండి. 11 నెల 2012 11 నెల. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. సో వెహికల్ మనం ఫస్ట్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుంది, ఇంటీరియర్లో అవుట్లుక్, ఇంజన్, సస్పెన్షన్ ప్రతి ఒక్కటి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మీరు కనుక ఈ వీడియోను మొట్టమొదటిసారిగా చూసినట్టయితే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో ZXi డీజిల్ ఇంజన్ వెహికల్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012 మోడల్. ఇది ఫ్రంట్ అవుట్లుక్. సో ఇప్పుడైతే మనం డ్రైవర్ సీట్ పక్కన వ్యూని అయితే చూద్దాం. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఏ విధంగా ఉందో మీకు అయితే చూపిస్తా. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. బండి అయితే చాలా అంటే చాలా బాగున్నది. బండికి అయితే ఎటువంటి పని అయితే లేదు. ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి 4 టైర్లు వచ్చేసి 75-80% అయితే టైర్లు ఉన్నాయి. వెహికల్ యొక్క సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదు. సో ఇప్పుడైతే మనం ఇంటీరియర్ అయితే చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకు అయితే చూపెడతా. సో మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్కి అయితే 2 పవర్ విండోస్ ఉంటాయండి, 2 మాన్యువల్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే మనం లోపల ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. సో మనం ఇటు సైడ్ పిల్లర్లను చూసుకున్నట్టయితే పిల్లర్లు కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగున్నది. మనమైతే ఈ వెహికల్ని తిరిగిన రీడింగ్ని చూసుకున్నట్టయితే ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,10,924 కిలోమీటర్లు అయితే తిరిగింది. అండ్ అలాగే మనం ఈ వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్డ్ ఏసీ ఎక్సలెంట్గా వస్తుంది. అండ్ అలాగే వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే కంపెనీతో వచ్చిన ఫోర్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఈ మ్యూజిక్ సిస్టమ్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో మన ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరైతే నీట్గా చూసుకోవచ్చు. మంచిగా నీట్గా క్లియర్ కట్గానే అయితే వీడియో తీసి అయితే పెడుతున్నాను. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. డీజిల్ ఇంజన్ వెహికల్, ఫోర్డ్ ఫిగో వెహికల్ ZXi. సో మనకు ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఎక్కడ కానీ ఏ పిల్లర్ డిస్టర్బెన్స్ కాలేదు, ఏ ఆప్రాన్ డిస్టర్బెన్స్ కాలేదు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు వెహికల్కి. మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మాన్యువల్ విండోస్ ఉంటాయి, ఫ్రంట్ అయితే 2 పవర్ విండోస్ ఉంటాయి. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా సీట్ కవర్లకు కానీ ఇంటీరియర్ కానీ ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి మరకలు కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 2 పవర్ విండోస్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మాన్యువల్ విండోస్ ఉంటాయి. సో వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగున్నది. చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వెహికల్. మనం బ్యాక్ సైడ్ టైర్ను చూసుకున్నా కూడా మనకు 75 నుండి 80 దాకా అయితే టైర్లు అయితే ఉన్నాయి. మంచిగా నీట్గా ఉన్నది వెహికల్. సో మనం బయట నుండి అవుట్లుక్ చూసుకున్నా కూడా మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నదో. సో ఫ్రెండ్స్, మనం అయితే బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం అయితే ఇప్పుడు డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. మనం డిక్కీని అయితే రిమోట్ తోటి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేసినామనుకో డిక్కీ అయితే ఓపెన్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే డిక్కీ అయితే ఓపెన్ అయింది. మనం రిమోట్ తోటి ఆపరేట్ చేసుకోవచ్చు డిక్కీని. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్, ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే వెహికల్కి అయితే లేదు. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు. అండ్ అలాగే ఇంజన్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బూట్ స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఒకసారి అయితే స్టెప్ని చూద్దాం. స్టెప్ని ఏ విధంగా ఉందో మీకు అయితే చూపెడతా. స్టెప్ని వచ్చేసి ఒక 50% స్టెప్ని ఉన్నది. బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ ముక్కలు అయితే లేవండి. బండి అయితే చాలా అంటే చాలా బాగున్నది. మనం బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం కో డ్రైవర్ సీట్ కాడ వ్యూని అయితే చూద్దాం. కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ. ఇది డీజిల్ ఇంజన్ వెహికల్, డీజిల్తో నడుస్తుంది, ఫోర్డ్ ఫిగో ZXi. సో మనం ఇటు సైడ్ టైర్ను చూసుకున్నా కూడా చాలా బాగున్నది. సో సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదు. ఈ పిల్లర్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అండ్ యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే వెహికల్కి అయితే లేవండి. ఈ వెహికల్ అయితే మైలేజ్ పరంగా చూసుకున్నట్టయితే 25+ ఇస్తుంది. చాలా అంటే చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు ఓనర్ కూడా. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉన్నది. ఇటు సైడ్ నుండి మన ఇంటీరియర్ వ్యూ చూసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ అలాగే బయట నుండి మనం డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది ఫోర్డ్ వెహికల్కి. సో ఇప్పుడైతే మనము ఫ్రంట్ టైర్ చూద్దాం. అండ్ అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు. సస్పెన్షన్ అయితే చాలా బాగున్నది. అలాగే ఓవరాల్గా వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నది. బండి అయితే రెడీ టు గో, డీజిల్ పోసుకొని నడుపుకోవడమే. ఇప్పుడైతే మనం ఒకసారి అయితే
ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం, బానెట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇంజన్ కండిషన్ అయితే చెక్ చేద్దాం మనం. ఇక నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. అటు అటు బానెట్ ఉంటుంది, ఓపెన్ చేయకు. నేను ఓపెన్ చేస్తున్నా. బానెట్ అయితే ఓపెన్ చేసిన. సో ఇప్పుడైతే ఇంజన్ అయితే చూద్దాం. ఇక సో ఫ్రెండ్స్ అయితే బానెట్ అయితే ఓపెన్ చేసిన, ఇంజన్ స్టార్ట్ చేసిన. మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. సో ఈ వెహికల్ యొక్క బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే SF సోనిక్ బ్యాటరీ ఉన్నది. ఆపరణల పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బండి అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నది. ఇంజన్ సౌండ్ మీరు వినొచ్చు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉన్నది. బ్యాక్ కంప్రెషర్ చెక్ చేద్దాం, యాక్సిలరేటర్ ఇప్పిద్దాం. మనం అయితే గేజ్ పుల్లని తీసిన యాక్సిలరేటర్ ఇప్పించి బ్యాక్ కంప్రెషర్ అయితే చెక్ చేద్దాం. మీరు చూసుకోవచ్చు యాక్సిలరేటర్. సో ఫ్రెండ్స్ అయితే యాక్సిలరేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ అండ్ అలాగే ఎటువంటి స్మోక్ అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. బండి అయితే రెడీ టు గో. 2012 ఫోర్డ్ ఫిగో డీజిల్ ఇంజన్ ZXi వెహికల్ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసి కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. 2012 మోడల్, 11వ నెల. బండి అయితే రెడీ టు గో. ఇన్సూరెన్స్, పొల్యూషన్ పేపర్లు అన్ని ఫోర్స్లో ఉన్నాయి. వెహికల్ ఇంజన్ పరంగా, సస్పెన్షన్ పరంగా, ఇంటీరియర్ పరంగా, AC పరంగా, సౌండ్ సిస్టమ్ పరంగా అండ్ అలాగే పికప్ పరంగా, మైలేజ్ పరంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ అయితే 25+ మైలేజ్ ఇస్తుంది. డీజిల్ ఇంజన్ వెహికల్ ఇది. సో ఈ వెహికల్ కనుక మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9949466666. ఇది నా నెంబరు. అండ్ అలాగే ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,50,000 అయితే ఓనర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 2,50,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలోనైతే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. డైరెక్ట్ కస్టమర్ వెహికల్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిపిస్తా, రేట్ అయితే కటిఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్న ఫ్యామిలీకి అయితే మంచి నీట్గా ఉంటుంది. బండికి అయితే ఎటువంటి పని అయితే లేదు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఇదండి. కండిషన్ పరంగా అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం. మీ వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తా. 10-15 డేస్లో సేల్ చేసి పెడతా. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.